హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మీ ముందరికైతే నేను వరి చాలా రకంగా ఈ వెదర్కి అనేది ఎఫెక్ట్ అవుతుంది. దానికంటే ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ముందరికైతే ఈరోజు పొలం అనేది చాలా పరంగా ఇప్పుడు చలికాలం నుంచి ఎండాకాలం చేంజ్ అవుతున్న నేపథ్యంలో డే అంతా ఫుల్గా ఎండగా ఉంటుంది, నైట్ అనేది బాగా చలి పెడుతుంది. కాబట్టి వెదర్కి ప్యాడీ అనేది కరెక్ట్గా ఉండడం లేదు. ఎలా అంటే ఇప్పుడు నా పొలంలో చూసుకున్నట్టయితే ఇందులో నా పొలంలోనైతే తెగులు అనేది ఈ పరంగా వచ్చింది. ఈ పరంగా ఎందుకు వచ్చిందని అంటే మొన్నటిదాకా చలికాలం ఉండడం వల్ల ఈ ప్యాడీ అనేది ఒక చలికాలానికే అనుకూలంగా ఉంది. ఇప్పుడు సడన్గా చేంజ్ అయ్యేసరికి డైలీ ఆఫ్టర్నూన్ అంతా చాలా ఎండగా ఉంటుంది, నైట్ అంతా చలిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ కోల్పోవడానికి టైం పడుతుంది. కాబట్టి తెగులు అంటే ఇది అగ్గి తెగులు అంటారు దీన్ని. ఈ తెగులుని ఎలా గుర్తించాలంటే ఇది కంప్లీట్లీ ఇలా ఉన్న పిలకల్ని సైడ్కి మొత్తం ఎల్లో కలర్గా అవుతుంది. ఇక ఈ ఈ కర్ర అనేది ఇక పెరగదు ఇలాంటి తెగులు వస్తాయి. ఎలా అంటే ఈ ఈ కింద కూడా మొగి పురుగు లాంటిది ఇలా కనబడుతుందండి. కాబట్టి కంపల్సరీ ఈ టైంలో మనం స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే చేసుకోకపోతే ఇప్పుడు మనం 2-3 మంత్స్ నుంచి చేసిందంతా ఒకటైతే ఇప్పుడు కొట్టాల్సిన మందు అనేది ఒకటి లాస్ట్ మందు. కాబట్టి మంచిగా కొడితేనే దిగుబడి అనేది చాలా బాగా వస్తుంది. దీనికి కొట్టాల్సిన మందు క్లైప్రోథ్రైన్ అండ్ లాంబోథ్రైన్ ఎకరాకి 250 ml తీసుకుంటే సరిపోతుందండి. ఎలా అంటే నేను రీసెంట్గానే అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో మాట్లాడాను. ఈ ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది, యూజ్ చేయమని చెప్పారండి. పేన ఏసంగిలో కూడా నేను ఇదే ఫార్ములా తోటి పొలానికి స్ప్రే చేశాను. దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చింది. మా పొలంలో చూసుకున్నట్టయితే ఈ వరి అనేది పొట్ట దశలో ఉందండి. ఇది ఇప్పుడే ఈనుకున్న నేపథ్యంలో ఈ మొగి పురుగు అనేది కింద దీన్ని ఊసా అని అంటారు. దీనికి సంబంధించి ఇప్పుడు కంపల్సరీ ఇది ఎప్పుడైతే ఇలా వైట్గా మారుతుందో ఒక 3-4 డేస్లో కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి. ఈ స్ప్రే చేసుకోవాల్సిన మందు ఏంటంటే ప్రొఫెనోఫస్ అండ్ ఫ్యూజిన్ కలిపి ఎకరాకి 250 ml చొప్పున కొట్టుకుంటే మనకు అధిక దిగుబడి వస్తుందండి. ఎందుకంటే ఈ కంకిలో మెయిన్ కర్ర అంటే ఇదండి. ఈ మెయిన్ కర్ర అని అంటే ఫస్ట్ పురుగు అనేది ఉన్నట్టయితే ఈ కర్రను కట్ చేస్తుంది. కాబట్టి ఇదే మనకు వడ్లు వేటొచ్చే కర్ర అని అంటారు దీన్ని. ఇది మనం దాదాపు 10 నుంచి 15 రోజులు దీన్ని మందు కొట్టకుండా చూసుకున్నట్టయితే ఇందులో వచ్చే పిలకలు సగం పోతుంది. మన దిగుబడి మీద చాలా వరకు ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నానండి. కంపల్సరీ ఇలా మీ వరిలో కనబడుతూ ఉంటేనే మాత్రం కంపల్సరీ మాత్రం స్ప్రే చేయండి. చూసుకున్నట్టయితే మొగి పురుగు అనేది ఇందులో కనబడుతుందండి. దాన్ని ఎలా గుర్తియాలో చూపిస్తాను. మొగి పురుగు అని అంటే అది కింద డైరెక్ట్ మన స్టెమ్ అనేది డైరెక్ట్ కట్ చేస్తుందండి. ఇట్లా పిలకలు అనేది డైరెక్ట్ మాడిపోతాయండి. అదేమో తెగులు అని అంటే ఓన్లీ పైననే ఎల్లో కలర్గా అవుతుంది, అర్థమవుతుంది. దీనికి పిచికారి చేసుకోవాల్సిన మందు కాటమ్ హైడ్రోక్లోరైడ్ సైప్రోరిథిన్ అండి. దీన్ని ఎకరానికి 250 grams పర్ ఎకర్గా చూసుకొని కొట్టుకున్నట్టయితే వారంలోనే మీకు రిజల్ట్ అనేది కనబడుతుందండి. అలాగే ముఖ్య గమనిక, రైతులు అందరూ ఎప్పుడైతే స్ప్రే చేస్తున్నారో దానికి ముందు ఎప్పుడు కానీ స్ప్రే అనేది పొద్దున 10 లోపల లేదు అని అంటే 5 తర్వాత చేయాలి. ఎందుకని అంటే నైట్ అంతా ఎలాంటి పురుగు అయినా తెగులు అయినా ఇక్కడ కింద ఉన్న పురుగు అనేది నైట్ అంతా రాత్రి అంతా పైన ఉంటుందండి. అందుకే మనం పొద్దున స్ప్రే చేస్తే డైరెక్ట్ దీనికే తగులుతుందండి. ఎందుకంటే పైన స్ప్రే చేస్తే మన కింద ఉన్న పురుగుకు మందు పడదు. కాబట్టి ఎప్పుడైనా ప్రిఫరబుల్ టైం అని అంటే మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చేసుకోవాలండి. అలాగే ఇంకొకటి, మనం పొలానికి పిచికారీ చేసుకునే ముందు పొలాల మళ్ళ నిండా ఫుల్ వాటర్ పెట్టుకోవాలి. ఎందుకని అంటే మనం మందు కొట్టినప్పుడు వరికి పడుతుంది, అలాగే కింద కూడా వాటర్కి పడుతుంది. మందు కొట్టిన తర్వాత 2-3 days దాకా అదే వాటర్ అందులోనే ఇంకో తడి చూసుకోవాలి. అలాగైతే మన పొలం అనేది మంచిగా జిప్పర్ కవర్ అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఈ 3 తెగులకు సంబంధించింది ఎలాంటి తెగులు మీకు ఎఫెక్ట్ అయిందో చూసుకోండి. కంపల్సరీ ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎలాంటి పొలం అయినా ఎఫెక్ట్ అయి ఉంటుందండి. ప్రాపర్గా కరెక్ట్గా చూడండి, ఏదో ఒకటి మీకు సిమ్టమ్ అనేది కనబడుతుంది. నాకైతే చూసారు కదా, మా పొలంలో తెగులు అనేది వచ్చింది. నేను రేపు మార్నింగ్ 7 to 10 వరకు కొడతా అండి. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా 3 తెగులు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, కానీ నాకు ఎఫెక్ట్ అయినది అగ్గి తెగులు,
చూసినట్టయితే ఇలా ఇలా వేర్లు అనేది లాస్ట్కి మాత్రమే ఎల్లో ఎల్లో అవుతుంది. దీనికి చెప్పిన తెగులు అనేది దీనికి మందు తీసుకొచ్చాను ఈరోజు. మందు ఎప్పుడు కొట్టినా పొద్దున 10 లోపలనే కొట్టాలి, లేదు అంటే సాయంత్రం 5 తర్వాతనే కొట్టాలి. ఎందుకంటే ఈ పొద్దున మంచి పూట పురుగు అనేది నైట్ అంతా పురుగు అనేది తెగులైన దోమైనా ఏదైనా పైకొచ్చి ఇక్కడ పైన ఉంటుంది. మనం పొద్దున కొడితే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు పెరిగినప్పుడు మందు పైన కొడతాం కాబట్టి ఇక్కడ మందు పడుతుంది కాబట్టి తెగులు అనేది చెప్పన పోవడానికి అవకాశం చాలా ఉంటుంది. ఎప్పుడైనా పొద్దున అయినా లేదంటే ఆఫ్టర్ 5 PM అయినా మందు కొట్టడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. చెప్పండి. ఫ్లోరోప్రోథైన్ అండ్ ల్యాంప్రోప్రోథైన్ ఆల్రెడీ కలుపుకున్నానండి. ఇది ఇందులో పోసుకుంటున్నాను. దాదాపు ఎకరానికి 150 నుంచి 160 లీటర్లతోటి మనం పిచికారీ చేసుకోవాలండి. అలా అయితేనే మొత్తం పొలానికి అనేది మందు సరిగ్గా పడుతుంది. చూద్దాం, స్టార్ట్ చేద్దాం. మందు కొట్టడం స్టార్ట్ చేసే ముందు మన సేఫ్టీ అనేది తప్పకుండా మర్చిపోవద్దండి. కంప్లీట్గా ముఖానికి అనేది ముక్కు కంప్లీట్ కవర్ అయ్యేలాగా చేసుకోవాలి.